ఏంటి బాగున్నారండి? నేనండి మీ లక్ష్మిని. ఇదండి మ్యాటర్ కార్యక్రమానికి స్వాగతం అండి. ఇంకా మ్యాటర్లోకి వెళ్ళిపోదామా? సొమ్ము ఒకటిది సోకొకటిది అన్నట్టుందండి కొంతమంది వ్యవహారం. తమది కానిది, అందులోనూ ప్రభుత్వానికి చెందిన స్థలాన్ని ఇదంతా మాదేనంటూ బేరం పెట్టి మరీ అమ్మేశారండి బాబా. అదేదో సినిమాలో రవీంద్ర భారతి చార్మినారు నాదే అని చెప్తూ అమ్మకానికి పెట్టి అమాయకుల నుండి అందిన గడుగు వసూలు చేసుకుంటాడు కండి ఓ మోసగాడు. పంజాబ్లో అచ్చంగా ఎట్టాంటి ఘటన వెలుగు చూసిందండి. జరిగిందండి బాబు. ఓ మహిళ ఆమె కుమారుడు కలిసి వాయుసేనకు చెందిన ఓ రన్వే స్థలాన్ని తెగ నమ్మేశారండి బాబా. ఇది విన్న జనం కలికాలం అంటూ బొగ్గలు నొక్కుకుంటున్నారండి బాబు. కొందరు రెవెన్యూ అధికారులతో కుమ్మక్కే ఆ తల్లి కొడుకులు ఈ అక్రమానికి పాల్పడడం పంజాబ్లో తీవ్ర సంచలనం అయిపోయిందండి బాబు. పంజాబ్లోని డుమ్నివాలా గ్రామానికి చెందిన ఉషా అన్షాల్, ఆమె కుమారుడు నవీన్ చంద్ ఇద్దరూ కలిసి పాక్ సరిహద్దులోని పట్టువాలా గ్రామ శివార్లో ఉన్న రక్షణ శాఖ పరిధిలోని 982 ఎకరాల్లో విస్తరించి ఉన్న అల్వారా ఎయిర్పోర్ట్స్ స్టేషన్లోని రన్వే స్థలాన్ని మార్కెట్ బేరం పెట్టి మరీ అమ్మేశారండి. 1939-45 మధ్య రెండో ప్రపంచ యుద్ధంలో ఈ రన్వేను బ్రిటిషర్లు ఉపయోగించుకున్నారు. పైగా పొరుగు దేశాలతో 1962, 1965, 1971లో జరిగిన యుద్ధాల్లో ఈ రన్వేను భారత వాయుసేన అత్యవసర ల్యాండింగ్ కోసం, రక్షణపరమైన కార్యకలాపాల కోసం ఉపయోగించుకుందండి. 1997లో ఉషా నవీన్ కలిసి తప్పుడు పత్రాలు సృష్టించి 15 ఎకరాల మేర విస్తరించి ఉన్న ఈ రన్వేను ప్రైవేటు వ్యక్తులకు విక్రయించారు. ఇది తెలుసుకున్న నిశాంత్ సింగ్ అనే మాజీ రెవెన్యూ ఉద్యోగి ఫిర్యాదు చేయడంతో ఈ భూ కుంభకోణం వెలుగులోకి వచ్చిందండి. అయితే 2021 వరకు అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఈ కుంభకోణంపై 3 ఏళ్ల క్రితం అల్వారా ఎయిర్పోర్ట్ స్టేషన్ అధికారులు కూడా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. మళ్ళీ నిశాంత్ సింగే ఈ భూ కుంభకోణంపై పంజాబ్ హర్యానా కోర్టును ఆశ్రయించారండి. స్పందించిన కోర్టు 4 వారాల్లో సమగ్ర నివేదిక అందజేయాలని పంజాబ్ విజిలెన్స్ బ్యూరో చీఫ్ను ఆదేశించింది. ఈ ఏడాది మే నెలలో ఎయిర్ ఫోర్స్ భూమిని తిరిగి రక్షణ శాఖకు స్వాధీనపరిచారండి. చూసారండి, కలికాలం కాకపోతే ప్రభుత్వం భూమిని, అందులోనూ ఎయిర్ ఫోర్స్కి చెందిన భూమిని ఎంత ధైర్యంగా అమ్మేశారండి. గుండెలు తీసిన బంట్లండి ఈ అమ్మ కొడుకులు. ఏ ముహూర్తాన ఇండియన్ ఎయిర్లైన్స్ విమానం అహ్మదాబాద్లో లండన్ వెళ్లాల్సిన విమానం ప్రమాదానికి గురైందో కానీ అప్పటి నుంచి ప్రపంచవ్యాప్తంగా విమాన ప్రయాణం అంటేనే హడలు సత్తున్నారండి ప్రయాణికులు. తాజాగా పుణే నుంచి గోవా వెళ్తున్న విమానం గాల్లో ఉండగానే కిటికీ ఒకటి ఊడిపోయి బయటకు వచ్చిందండి. అయితే పైలట్ చాకచక్యంగా వ్యవహరించి ఎటువంటి ప్రమాదం జరగకుండా విమానాన్ని సురక్షితంగా నేలపైకి దింపాడండి. మొన్నటికి మొన్న జపాన్ ఎయిర్లైన్స్కు చెందిన విమానం గాల్లో ప్రయాణం చేస్తున్నప్పుడు భారీ కుదుపులకు లోనైందండి బాబు. ఒక్కసారిగా 26,000 అడుగుల కింద దిగిపోయిందండి బాబా. ఏటండి ఎడ్డోరా. ఇంకేముంది, చావు దగ్గరకు వచ్చిందని భావించిన ప్రయాణికులు తమ సెల్లలో ల్యాప్టాప్లు తీసి వీలునామాలు రాయడం మొదలెట్టారంట. అంతేనా, తమ బ్యాంక్ అకౌంట్ల వివరాలు, ఏటీఎం పిన్ వివరాలు తమ కుటుంబ సభ్యులకు మెసేజ్లు చేశారంటండి బాబు. అయితే వాళ్ళు అనుకున్నట్లుగా ఏ ప్రమాదం జరగకుండా విమానం కాసేపటికి సర్దుకోవడంతో అమ్మయ్యా బ్రతికిపోయామనుకుంటూ ఊపిరి పీల్చుకున్నారంటండి. ఇలా ఒకటా రెండా అనేక సంఘటనలు జరుగుతుండడంతో విమానం వద్దు బతికుంటే చాలు అనుకుంటూ రైలు ప్రయాణంపై పడ్డారంట ప్రపంచవ్యాప్తంగా జనాలు. ఏదేమైనా మేము రిచ్చు, మీరు పూరు అని తేడాలు చూపిస్తూ గాల్లో తిరుగుటోళ్ళకే విమాన ప్రమాదాలు బాగా బుద్ధి చెప్పాయి. ప్రాణమన్నాక ఎవరిదైనా ఒకటే, రిచ్చులు గిచ్చులు ఏమి ఉండవని ప్రజానీకం అనుకుంటున్నారండి.
సినిమా హీరోలు అంటే ఎవరికి ఇష్టం ఉండదండి. అంటే ఒక్కొక్కరికి ఒక్కో హీరో అంటే ఇష్టం ఉండదు అనుకోండి. కానీ అందరికీ హీరోలు అంటే ఇష్టమే కదండి. తమ అభిమాని హీరో కనబడితే ఫోటోలకు, ఆటోగ్రాఫ్ల కోసం, సెల్ఫీల కోసం ఎగబడ్డం మామూలే కదండి. అయితే ఈ మధ్య ఫ్యాన్స్ తమ అభిమాన హీరోల కోసం చెలరేగిపోతున్నారంటే నమ్మండి. తమ హీరో కారు వెళ్తుంటే ట్రాఫిక్ రూల్స్ని కూడా పట్టించుకోకుండా వాళ్ళ కారులను ఫాలో చేయటం, అవకాశం దొరికితే హీరో కారుకు తమ వాహనాన్ని అడ్డు పెట్టి మరీ ఫోటోలు అడగడం ఓల్డ్ ఫ్యాషన్ అయ్యింది. ఇప్పుడు ఏకంగా అర్ధరాత్రి హీరోలు ఇళ్లపైకి ఎగబట్టడం లేటెస్ట్ ట్రెండ్ అంట. అసలు మ్యాటర్ ఏంటంటేనండి, తాజాగా అక్కినేని నాగార్జున ఇంటికి అర్ధరాత్రి 4 వ్యక్తులు చొరబడి హంగామా చేయడం సోషల్ మీడియాలో వైరల్గా మారిందండి. అక్కినేని అభిమానులని చెప్పుకుంటూ అర్ధరాత్రి 4 వ్యక్తులు నాగార్జున ఇంట్లో చొరబడ్డారండి. వెంటనే వాళ్ళు గుర్తించిన నాగార్జున భార్య అమలా వాళ్ళని బయటికి తీసుకొచ్చి మాట్లాడిందండి. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది. ఇక వీడియోలో అమలా వారిపై సీరియస్ అయింది. నాగార్జున సార్నే స్టూడియోలో కూడా కలవలేదు, ఎక్కడున్నారు అక్కడ ఉన్నారంటూ చెప్తూనే వస్తున్నారు, అందుకే ఇక్కడికి వచ్చామని ఓ వ్యక్తి అనగా, అమలా అయితే మీరు ఫ్యాన్స్ కాదు, సినిమాలు ఫ్యాన్స్ కోసమే తీస్తున్నారు, ఆ తర్వాత వారు నెత్తి మీద కూర్చుంటేలా, మీరు ఫ్యాన్స్ కాదు, క్రిమినల్స్, రౌడీలు, ఫ్యాన్స్ అయితే ఇలా చేయరు, దీన్ని వేధించడం అంటారు, లీగల్గా కేసు కూడా ఇవ్వచ్చు, ఫ్యాన్స్ అనే మాటను మీరు మిస్యూజ్ చేస్తున్నారు, ఇది తప్పు, మీ ఇంట్లోకి వచ్చి ఇలా చేస్తే మీకు ఎలా ఉంటుంది, మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, ఫ్యాన్స్ అని వేషాలు వేయద్దు, మీరు ఫ్యాన్స్ కాదు రౌడీలంటూ అమలా మండిపడిందండి. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్గా మారింది. అయితే ఈ వీడియో ఎప్పటిది అనే విషయం తెలియ రాలేదు. ఈ వీడియో చూసిన అక్కినేని ఫ్యాన్స్ తాము ఇలా చేయమని నిజంగానే వారు రౌడీల్లా కనిపిస్తున్నారని చెప్పుకొస్తున్నారు. ఇక నెటిజన్స్ అమలాకే సపోర్ట్ చేస్తున్నారండి. ఇలా అర్ధరాత్రి ఇంట్లోకి సొరబడి ఫ్యాన్స్ అని చెప్పడం ఏంటి, వారు ఎంత భయపడి ఉంటారో అని కామెంట్ చేస్తున్నారు. ఇక ఆ సమయంలో ఇంట్లో నాగార్జున లేడని తెలుస్తుంది, లేకపోతే ఆయన వచ్చేవాడని అంటున్నారు. పిచ్చి ముదిరిందంటే బోడిగుండును మోకాలతో ముడేయమన్నాడంట వెనకడుకొకడు. అలా ఉంది ఇలపని అంటున్నారండి చూసిన వాళ్ళంతా. మనుషులు జంతువుల్ని పెళ్లి చేసుకోవడం అత్యంత అరుదుగా ఉంటుంది. జాతకంలో దోషాలు ఉన్నప్పుడు, అది కూడా పెళ్లి సమయంలో దోష నివారణ కోసం ఇలా మనుషులు జంతువుల్ని పెళ్లి చేసుకుంటూ ఉంటారు. మెక్సికో దేశంలో ఓ వింత ఆచారం ఉందండి. మనుషులు మొసళ్ళను పెళ్లి చేసుకోవడం తరచుగా జరుగుతూనే ఉంటుంది. తాము పెళ్లి చేసుకోబోయే వారికి ఆ పెళ్లి వల్ల ప్రాణగండం ఉందనుకుంటే చెట్టుకో పుట్టకో తాళి కట్టడం లేదా కట్టించుకోవడం అప్పుడప్పుడు మన దేశంలో కూడా వింటుంటాం కదండి. అయితే ఇది పెళ్లి విషయంలో దోష నివారణ కోసం అయితే కాదు. మెక్సికో శాన్ ఫెడ్రూల్ని హిమలాలలో 230 ఏళ్ల నుంచి ఓ వింత ఆచారం ఉందండి. అక్కడ మగవాళ్ళు మొసళ్ళను పెళ్లి చేసుకుంటారు. అలా చేయడం వల్ల వర్షాలు బాగా పడతాయని వారి నమ్మకం అండి. అలా చేయడం వల్ల పంటలు కూడా బాగా పండుతాయని, మత్స్య సంపద బాగుంటుందని అక్కడ ప్రజల నమ్మకం. అందుకే 100 ఏళ్లుగా అదే ఆచారాన్ని పాటిస్తున్నారు. ఏటా మనుషులు మొసళ్ళను పెళ్లి చేసుకుంటూ ఉన్నారు. తాజాగా హిమలోల మేయర్ డేనియల్ గూటియరోజ్ ఓ ఆడ మొసల్ని పెళ్ళాడారండి. అంగరంగ వైభవంగా పెళ్లి జరిగింది. పెళ్లి కోసం ఆడ మొసలికి డ్రెస్ కూడా వేశారు. వైభవంగా ఈ పెళ్లి వేడికి జరిగింది. ధూమ్ ధామ్ అంటూ ఊరేగింపులతో బ్యాండ్ బాజాయించారు. ఇలాంటి పెళ్లి మిస్ అయితే మళ్ళీ చూడలేమన్నట్టుగా ఊరు పెళ్ళికి వచ్చిందండి. రకరకాల పిండి వంటలతో వచ్చిన వారికి భోజనాలు కూడా ఏర్పాటు చేశారు. పెళ్లితంతా అయిపోయిన తర్వాత మేయర్ తన భార్య మొసల్ని ముద్దులతో హగ్గులతో ముంచెత్తాడు. ప్రస్తుతం ఈ పెళ్లికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయండి. వానలు పడాలంటే ప్రకృతిని కాపాడుకోవాలి, పచ్చని చెట్లను పెంచాలి, కానీ ఇది ఎక్కడ విడ్డూరం అంటూ ఆశ్చర్యపోతున్నారండి నెటిజన్లు. చూశారు కదండి, ఇదండి ఈ వారం మ్యాటరు. మరిన్ని కొత్త మ్యాటర్లతో వచ్చే వారం మళ్ళీ కలుద్దామే. అప్పటి వరకు చూస్తూనే ఉండండి నెంబర్ 1 న్యూస్ని. బాయ్.